హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డ్రెస్సు టాపు పైన పంజాబ్ డ్రెస్ ఉంటుంది కదా, టాప్ ఉంటుంది కదా, టాప్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. కరెక్ట్ డ్రెస్ కొలతలతో చూపిస్తాను. టాపు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎట్లా కట్ చేసుకుంటే ఎట్లా బాగుంటుంది మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను చూడండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మీ టాపులు మీరే కట్ చేసుకొని కుట్టగలుగుతారు, ఆ విధంగా చూపిస్తాను. ఇది టాపు, ఇది 2 మడతలు ఉంది. టాపు 2 మీటర్లు వస్తుంది కదా. ఇది మనము ఇట్లా 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టి మనకు ఈ విధంగా ఈ బార్డర్ కిందికి వచ్చేలాగా, ఈ మడత ఇక్కడ ఈ మడత మన వైపు వచ్చేలాగా, ఇది ఉంటుంది కదా, ఇది కిందికి వచ్చేలాగా, ఈ ఓపెన్స్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ వచ్చేలాగా 4 మడతలు పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఇలా కొలత టాప్ ఇస్తారు కదా మనకు, ఎవ్వరు ఏ కొలత టాప్ ఇస్తారో మనకు ఎవరికి కుట్టాలనుకుంటున్నామో వాళ్ళ కొలత టాప్ తీసుకొని, ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఈ బార్డర్ వచ్చింది కదా, బార్డరు మనకు ఇది ఏదైతే ఉందో దీనికంటే ఇంచు కింద ఎక్కువ పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టాను, మర్చిపోకండి. 4 మడతలు పెట్టాను, చూశారు కదా. 4 మడతలు పెట్టుకోవాలి. ఇది ఈ మడత ఈ మనకి క్లాత్ మడత, ఈ డ్రెస్ మడత ఒకే దిక్కు వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూసుకొని మనకు మంచి మల్ల అయినా తిరగమల్ల పెట్టుకోవచ్చు, మంచి మల్ల పెట్టుకోవచ్చు. నేను మంచి మల్లనే చూపిస్తున్నాను. ఏమి తేడా రాదండి, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇది వచ్చేసి మనకు ఇది ఎంత ఉందో అంత మనకు గల్లు ఫస్ట్ గల్ల ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ముందల భాగం గల్ల ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఈ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ ఇక్కడ ఆపించి ఎక్కువ పెట్టుకోవాలి, ఇక్కడ ఆపించి ఎక్కువ పెట్టుకొని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఖ ఉంటుంది కదా, సంఖ వచ్చేసి ఇంచు అన్న మనకు ఇగో ఇట్లా ఈ ఏళ్ళు ఉంటుంది కదా, ఇంత 2 ఇంచులు ఈడ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇది ఇట్లా పైకి తీయాలి. పైకి తీసి మనం ఇది ఏదైతే పెట్టామో అది ఇటు నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకొని మనకు చుట్టూ ఇది 2 ఇంచులు వచ్చింది కదా, 2 ఇంచులు కరెక్ట్గా 2 ఇంచులు రౌండ్గా ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా స్ట్రేట్గా మనం తిరగమల్ల తీయలేము కాబట్టి మనకు తిరగమల్ల తీయకుండా ఇంకా బాగా వస్తుంది. తిరగమల్ల కంటే మంచి మల్ల తీస్తేనే బాగుంటుంది. ఇలా మనం అంతటా ఇట్లా ఇంచున్నర ఇట్లా ఎక్కువ పెట్టుకున్నాం అనుకోరి, మనకు ఇదే కరెక్ట్గా వస్తుంది. మనం ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఉతికినాక నీళ్ళ గుంజుతుంది. ఇది ఓపెన్స్ మడత పెడితే ఇంతకు వస్తుంది. అన్నీ కరెక్ట్గా సెట్ కావాలంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లుందో ఈ ఒక్క సైడే కట్ చేయాలి. గల్లు ఇప్పుడే కట్ చేసుకోవద్దు. ఇది ఎట్లుందో అట్లా ఒక్క సైడే కట్ చేసుకోవాలి. ఒక్క సైడు మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసి ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనకి ఇది ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ను ఇలా మడత పెట్టి మనకు చేతులు 2 చేతులు కావాలి కదా, ఒక ముక్క తీసి పక్కన పెట్టి ఇది 2 మడతలు ఉన్నది చూసుకొని ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి ఇట్లా 4 మడతలు పెట్టుకొని మనము చేతులు కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు మంచి మల్లనే, ఇది గిట్ట మంచి మల్లనే, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా తీసుకొని ఇంచు కిందికి ఎక్కువ పెట్టుకోవాలి, పైనకి ఆపించి ఎక్కువ. కిందికి ఇంచు ఎక్కువ, పైనకి కుట్టు నుంచి ఆపించి ఎక్కువ. ఈ కుట్టు నుంచి ఆపించి ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకొని ఇలా కరెక్ట్గా ఇట్లా మనం గుర్తుపెట్టుకొని ఇట్లా కట్ చేసుకుంటే మనకు చేతులు కరెక్ట్గా రెడీ అవుతాయి.
2 చేతులు ఒకేసారి ఇట్లా వస్తాయి. మనకు వెడల్పు అతుకులు రావద్దంటే ఎక్కువనే తీసుకోవాలి. మనకు సైడ్కి కట్ చేసుకోవచ్చు. ఇవి 2 చేతులు ఒకేసారి వచ్చాయి కదా, ఇది పక్కన పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టుకొని లైనింగ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్, ఈ లైనింగ్ వచ్చేసి మనము ఈ క్లాత్ ఇప్పుడు ఏదైతే కట్ చేసామో అది 2 ఇంచులు తక్కువ పెట్టుకోవాలి. కింద 2 ఇంచులు తక్కువ. ఈ మడత ఎట్లుందో ఈ మడత కూడా అట్లే ఉండాలి, సేమ్ పెట్టుకోవాలి. సేమ్ ఇక పైన కూడా సేమ్ పెట్టుకోవాలి. సేమ్ పెట్టుకొని ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. ఇవి మనకు విడివిడిగా వెనుక భాగం ముందు భాగం విడివిడిగా రావాలి కదా, మనకి ఇది విడివిడిగా తీసుకోవాలి. ఇలా విడివిడిగా తీసుకోవాలి. లైనింగ్ కూడా విడివిడిగా తీసుకోవాలి. మనకు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఒకటి, ఒక లైనింగ్ ఇట్లా ఒక్కొక్క భాగం ఒక్కొక్కటి ఇట్లా సపరేట్గా ఇట్లా కరెక్ట్గా 2 ఒక దగ్గర ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని మనకు ముందల భాగం గల్ల ఏదైతే ఉందో అది, వెనుక భాగం గల్ల ఏదైతే ఉందో అది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, కరెక్ట్గా ఈ కొలతది ఉంది కదా, కొలతది వచ్చేసి వెనుక భాగం తీస్తున్నాను. వెనుక భాగం వచ్చేసి మనకు ఇలా ఉంది. ఇక్కడ ఆపించు మంచిమల్ల నుంచి తీస్తున్నాను కదా, మంచిమల్ల నుంచి తీసినందుకు ఆపించి ఎక్కువ పెట్టుకోవాలి. ఆపించి ఎక్కువ పెట్టుకొని ఇప్పుడు ఈడ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గుర్తుపెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గుర్తుపెట్టాలి. ఇప్పుడు రౌండ్ షేప్ చేయాలి. కరెక్ట్గా మనకు రౌండ్ షేపు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకు సరిపోతుంది. ఈ కొలత అయితే కరెక్ట్ సరిపోతుంది. మనకు గల్ల మనకు షోల్డర్ కూడా ఎక్కువ తక్కువ ఉందేమో ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ కుట్టులకు ఆపించి తీసేసి మనకేమైనా ఎక్కువ అనిపిస్తే మనం ఇట్లా రౌండ్గా రావాలనుకుంటే లైనింగ్ కొంచెం తేడా వస్తుంది, విడివిడిగా కట్ చేసాం కాబట్టి. ఇప్పుడు లైనింగ్ వచ్చినప్పుడు మనకు 2 సేమ్ కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండానే మనకు నీట్గా సరిపోతుంది. మళ్ళీ కట్ చేసుకునే అవసరం లేకుండా ఇలా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇది వెనుక భాగం రెడీ అయింది. వెనుక భాగము ఈ ముందు భాగం వచ్చేసి ఇవి కూడా విడివిడిగా ఉన్నాయి కదా, ఇవి కూడా ఇట్లా మనం సపరేట్ 2 ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇది కరెక్ట్గా చూసుకోవాలి. ఇట్లా 2 ఇవి కూడా సేమ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ కొలత ఏదైతే ఉందో కొలత డ్రెస్, ఈ గల్ల మనకు ఏ గల్ల పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గల్ల మనము ఇట్లా పెట్టుకొని ముందల భాగం కొలతలు ముందల భాగమే పెట్టుకోవాలి. ఆపించి ఎక్కువ పైన ఆపించి ఎక్కువ తీసుకోవాలి. తీసుకొని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకొని మనకి ఇంత వచ్చింది కదా ముందల భాగం, మనకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో నేను స్టార్ గల్లలాగా కట్ చేస్తున్నా. మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా ముందల భాగం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేశాను ముందల భాగం గల్ల. మనం ఎట్లా కట్ చేసుకుంటే అట్లా కుట్టడానికి వస్తుంది. ఇది ముందు భాగం కదా, మనకు లోతులు కావాలి కదా, లోతులు ఆపించు ఎక్కువ కట్ చేసుకోవాలి. ముందు భాగానికే కట్ చేయాలి, వెనుక భాగానికి కట్ చేయొద్దు. ఇది లోతులు ఆపించు కట్ చేసుకోవాలి. చేతులు ఏమో కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు. మనము కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే మనకు లోతులు కరెక్ట్గా సరిపోతుంది. ఇది ముందల భాగం రెడీ అయింది. ఇలా రెడీ అయింది. ఇది మనకు సంక దగ్గర మిగులుతుంది క్లాత్, ఎవరికైనా సంక దగ్గరనే మిగులుతుంది. మనకి ఇది క్లాత్ ఇట్లే పెట్టుకొని మనకు చేతులు ఇవి ఎంత ఉన్నాయో అంత పెట్టి సేమ్ కట్ చేసుకోవాలి. ఇలా సేమ్ చేతులు 2 చేతులు ఒకేసారి వస్తాయి. ఇట్లా 2 మడతలు ఉంటాయి కాబట్టి చేతులు రెడీ అయ్యాయి. ఇది ముందు భాగం, ఇది వెనుక భాగం, ఇది చేతులు టాప్ కటింగ్. ఇది ఇంతే ఫ్రెండ్స్, టాప్ కటింగ్ చూపించాను కదా, డ్రెస్ది పైది టాపు డ్రెస్ కొలతతోనే చూపించాను కదా. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను.